విశ్వాస యోధుడు భక్తిపరుడు అయిన జార్జ్ ముల్లర్ ఆఫ్ బ్రిస్టల్ దేవుడిని తన విశ్వాసపు సేవ ద్వారా ఎంతగానో ఘనపరిచాడు. ఆయన కాలంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా విశ్వాసపు యోధునిగా భక్తులు జార్జ్ ముల్లర్ని జ్ఞాపకము చేసుకోకుండా ఉండరు. ఒకసారి ఆయన ఒక షిప్ని ఎక్కి క్విబెక్ కెనడాలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు. సో ఆయన సాయంత్రం పూట కెప్టెన్ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. కెప్టెన్, నేను శనివారం మధ్యాహ్నం కల్లా ఎట్టి పరిస్థితుల్లో క్విబెక్లో ఉండాలి, అక్కడ నాకు మీటింగ్ అపాయింట్మెంట్ ఉంది. సో కెప్టెన్ అన్నాడు, నేను 24 గంటల నుండి ఇక్కడే ఉండి బయట అంతా చూస్తున్నాను, చాలా విపరీతంగా దట్టంగా మంచు ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఓడ శనివారం మధ్యాహ్నానికల్లా క్విబెక్ చేరుట అసాధ్యం. దానికి జార్జ్ ముల్లర్ ఏమన్నాడంటే, నా 57 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను ఎవరికైనా ఉంటాను వస్తాను అని మాటిస్తే ఒక్కసారి దాన్ని తప్పలేదు. కనుక శనివారం మధ్యాహ్నానికల్లా క్విబెక్లో ఉండాలి. ఒకవేళ నీ ఓడ అక్కడికి నన్ను చేర్చకపోతే దేవుడు మరో రకంగా నన్ను తప్పక అక్కడికి చేరుస్తాడు. పదండి ప్రార్థన చేద్దామని ఆయన్ని కిందికి తీసుకుని వచ్చాడు. సో ఇద్దరు మోకరిల్లారు. ఆ మనిషి కెప్టెన్ ముల్లర్ వెనకాల నడుచుకుంటూ వస్తూ అనుకున్నాడు, నా జీవితంలో ఇలాంటి పిచ్చివాడిని నేను చూడలేదు, ఏ పిచ్చి ఆసుపత్రి నుండి వచ్చాడు అని. అయితే ముల్లర్ చాలా గాఢమైన ప్రార్థన చేసి ఆ తర్వాత ఈ కెప్టెన్ ప్రార్థన చేయబోతుంటే అతని భుజం మీద చేయి పెట్టి అన్నాడు, నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు, దేవుడు కార్యము చేశాడు. నీకు ఎట్లాగూ దేవుడి మీద దేవుడి యొక్క కార్యం మీద విశ్వాసం లేదు గనుక ఇప్పుడు నువ్వు ప్రార్థించాల్సిన పని లేదు. నువ్వు లేచి వెళ్ళి తలుపు తీసి చూడు, ఆ యొక్క మంచు ఏమాత్రం ఉండదు. కెప్టెన్ మళ్ళా అన్నాడు, దట్టంగా ఉన్నటువంటి మంచు నీకు కనబడట్లేదా అని. అప్పుడు ముల్లర్ అన్నాడు, నేను నా దృష్టిని దట్టమైన మంచు మీద పెట్టట్లేదు, సార్వభౌముడైనటువంటి దేవుడి మీద, పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడి మీద పెట్టాను, పోయి చూడమంటే అతడు లేచిపోయి చూస్తే అద్భుతమైన రీతిలో మంచు పూర్తిగా పోయింది. సో శనివారం మధ్యాహ్నానికల్లా క్విబెక్లో జార్జ్ ముల్లర్ని దేవుడు దించాడు. ఆయన పోయి ఆయన యొక్క కూడికలో వాక్యాన్ని చెప్పి దేవుడిని మహిమపరిచాడు. సో ముల్లర్ది అసాధారణమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ముల్లర్కు ఉన్నటువంటి దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలో అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటి దేవుడు. ఆయన సాక్ష్యము ప్రపంచంలో ఉన్నటువంటి భక్తిపరులందరికీ కూడా ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని కలిగించేటువంటిదిగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడు విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాలు, స్వాగతం. మనకు దేవుడిచ్చినటువంటి అపారమైనటువంటి కృపను బట్టి కోవిడ్ కాలంలో ప్రారంభమైనటువంటి పాడ్కాస్ట్ మరి ఈరోజు ఇది 200వ ఎపిసోడు, 200th ఎపిసోడు. ఈ యొక్క ఎపిసోడ్ల ద్వారా దేవుడు కొంతమందిని ఆత్మీయముగా భక్తిపరముగా దీవించినందుకు దేవదేవునికే కృతజ్ఞతలు. అండ్ రెగ్యులర్గా దీన్ని వీక్షించి వాక్యాన్ని విని మేలు పొందేటువంటి ఆ ప్రియులందరికీ కూడా ఇంకా దైవాశీస్సులు కలుగునుగాక. ఒక గమనిక, ఈ మధ్య మన ఛానల్కి యూట్యూబ్ ఆటో డబ్బింగ్ ఫెసిలిటీని యాడ్ చేసింది. అంటే నేను తెలుగులో చేసినటువంటి ప్రసంగాన్ని అది మన ప్రమేయం లేకుండానే యుఎస్ ఇంగ్లీష్లోనికి డబ్ చేసి వినిపిస్తోంది. కొంతమంది అట్లా విని కొంత ఇబ్బంది పడుతున్నారు. సో మీరు కూడా గమనించండి, ఒకవేళ వీడియో ఏదైనా సరే అట్లా ఆటో డబ్ అయి ఇంగ్లీష్లో వస్తే మీరు సెట్టింగ్లోకి వెళ్ళి దాన్ని తెలుగు ఒరిజినల్లోనికి మార్చుకుంటే మామూలుగా తెలుగులో ఇవ్వబడిన ప్రసంగాన్ని మీరు వింటారు. ఈరోజు మన ఎపిసోడ్లో మన అంశము ఫెయిత్ ఫ్యామిలీ ఫెలోషిప్. ఫెయిత్ ఫ్యామిలీ ఫెలోషిప్, విశ్వాసము, కుటుంబము, సహవాసము. విశ్వాసము, కుటుంబము, సహవాసము, ఇది ఈరోజు మన యొక్క అంశం. దాని గురించి ఆ 3 విషయాల గురించి మనము క్లుప్తంగా దేవుని వాక్యము నుండి వింటాము. ప్రతి మారుమనసు పొంది రక్షింపబడినటువంటి బాప్తిస్మం పొంది యేసును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవుడి జీవితంలో 3 కీలకమైన 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే ఫెయిత్ ఫ్యామిలీ ఫెలోషిప్, విశ్వాసము, కుటుంబము అండ్ సహవాసము. సహవాసం అంటే వారికి ఉన్నటువంటి స్థానిక సంఘం.
సో వాక్య రీతిలో అంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్లో మనము ఈ మూడింటిని ఈ రోజున క్లుప్తంగా చూద్దాం. మొదటిది విశ్వాసం, ఫెయిత్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 2వ భాగంలో ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని రాయబడింది. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో యేసు ప్రభు సువార్త విన్నప్పుడు ఎవరైనా సరే ఆత్మదేవుడికి లోబడుతూ ఆత్మదేవుడు వారి యొక్క హృదయంలో చేసేటువంటి రక్షణ కార్యానికి వారు అప్పగించేసుకుంటే వారు రక్షించబడతారు, వారి పాపం క్షమించబడుతుంది, వారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలుగా మారుతారు, వారు యేసుక్రీస్తు యొక్క నీతి చేత నీతిమంతులుగా చేయబడతారు. ఇది కేవలము క్రీస్తు ద్వారా దేవుడు చేసేటువంటి గొప్ప విమోచన కార్యం. సో అలా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుడి పట్ల ప్రగాఢమైనటువంటి భయము, భక్తిని కలిగి ఉంటారు. వారి విశ్వాసము వారు దేవుడి వాక్యానికి పరిపూర్ణ విధేయత చూపేటట్టు వారిని ప్రేరేపిస్తుంది. వారు దేవుడు మాత్రమే సార్వభౌముడు, ఆయనే సర్వశక్తుడు, సర్వజ్ఞాని అండ్ ఆయన చిత్తమే సంపూర్ణమైనది అని గుర్తించి వారి జీవితాన్ని బేషరతుగా దేవుడికి సమర్పించుకుంటారు. అండ్ ప్రతి విషయంలో వారు దేవుడి మీద మాత్రమే ఆధారపడి వారి జీవితాన్ని జీవిస్తారు. సో అలాంటి విశ్వాసము దేవుడిని సంతోషపరుస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించిన గొప్ప ఆత్మీయ సత్యాలు మన కొరకు రాయబడ్డాయి. హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. సో దేవుడి దగ్గరికి వచ్చినటువంటి బైబిల్లో ఉన్నటువంటి కనబడేటువంటి ఎవరెవరైతే భక్తులుగా ఎంచబడ్డారో వారందరూ ఆ వచనం ప్రకారమే దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక వారు ఆయన దగ్గర ఫలమును పొందారు. సో విశ్వాసమును బట్టి వారు దేవుడి కొరకు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, వీరోచితమైనటువంటి విన్యాసాలు చేయగలిగారు. ఆ 11వ అధ్యాయం అంతా దాని గురించి రాయబడింది. అయితే 10వ అధ్యాయం హెబ్రీ 10:38లో దేవుడు ఒక హెచ్చరిక కూడా చేశాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సో దేవుని యందు విశ్వాసం ఉంచితే అది ఆయనకి సంతోషాన్ని కలుగజేస్తోంది. దేవుని మీద విశ్వాసమును కోల్పోయి లేకపోతే విశ్వాసమును తొలగించుకొని వెనుక తీస్తే అది ఆయనకి సంతోషాన్ని కలిగించదు. కనుక విశ్వాసులు ఎప్పుడు కూడా విశ్వాసులుగానే ఉండాలి, విశ్వాసంలో పెరగాలి. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్నిటిని చూస్తే ప్రతిదానికి నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అన్నప్పుడు ప్రతి విషయంలో కూడా జీవానికి, భక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా వారు విశ్వాసంతోనే బ్రతికినట్లు బైబిల్ మనకి నేర్పిస్తోంది. హెబ్రీ 11:4లో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీ 11:11లో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హెబ్రీ 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. సో ఈ భక్తులు ఇంకా అనేకులు అక్కడ పేర్కొనబడినటువంటి వారందరూ విశ్వాసమును బట్టి దేవుడితో అంటకట్టబడి దేవుని చిత్తమును చేశారు. ఆరాధన విషయంలో కావచ్చు, దేవుడితో నడిచే విషయంలో కావచ్చు, దేవుడిచ్చినటువంటి అసాధారణమైన కని విని ఎరుగనటువంటి ఆజ్ఞలకు విధేయత చూపుటలో కావచ్చు, లేకపోతే దేవుడి కొరకు లోకాన్ని కాలదన్ని క్రీస్తు యొక్క నిందను భాగ్యముగా ఎంచుకునేటువంటి విషయంలో కావచ్చు, వీరందరూ విశ్వాసమును బట్టి కార్యములు చేయగలిగారు. సో విశ్వాసమును బట్టి జీవించారు, విశ్వాసమును బట్టి ప్రయాసపడ్డారు, విశ్వాసమును బట్టి జయించారు. విశ్వాసమును తర్వాత వచ్చేటువంటి మనందరికీ కూడా ఒక లెగసీగా, వారసత్వముగా వారు విడిచిపోయారు.
అందుకనే బైబిల్ చెప్తోంది, క్రీస్తు యేసునందు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసము అది బంగారము కన్నా ప్రశస్తమైనది, అమూల్యమైనది. సో ఈ విశ్వాసం మనల్ని బలపరిచి మనల్ని బ్రతికింపజేయడమే కాదు, మన జీవితం ద్వారా ఇతరులకు కూడా గొప్ప సహాయం చేస్తుంది. అండ్ వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా ప్రభు ఎదుట మరి సరిగ్గా ప్రవర్తించి బ్రతికేందుకు సహాయము చేస్తుంది. బిల్లీ సండే అనే భక్తుడు ఎప్పుడు అనేవాడు, నీ భక్తిలో నీకు సంతోషము లేకపోతే నీ క్రైస్తవ్యంలో ఎక్కడో నీకు కారిపోతోంది. అంటే నీ భక్తిలో నీకు సంతోషం లేకపోతే, నీ దేవుని యందు నీ విశ్వాస జీవితంలో నీకు ఆనందం లేకపోతే నీ క్రైస్తవ్యం ఎక్కడో కారిపోతోంది. అంటే ఎక్కడో నీ క్రైస్తవ్యంలో లోటు ఉంది. 1 యోహాను 5:4 ప్రకారము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాయబడింది. సో ఎవరికైతే నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసము దేవుని యందు క్రీస్తు ద్వారా ఉంటుందో వారు లోకాన్ని జయిస్తారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నింటినీ వారు జయించాలంటే వారికి దేవుడి మీద అపారమైన విశ్వాసం ఉండాలి. అండ్ చివరి దాకా విశ్వాసమే నిలబడుతుంది. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ విశ్వాసం నిలబడి ఉంటుంది. 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. సో నిలిచేవి మూడే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కనుక మనము కలిగి ఉండాల్సింది, మనల్ని నిత్యము నిలబెట్టేది ఏంటి అంటే విశ్వాసం. అందుకనే పౌలు ఆయన చివరి దశలో తిమోతికి రాసినప్పుడు 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అంటాడు. క్రీస్తు నిమిత్తము పౌలుకి ఏవేవి లాభకరములో, ఏవేవి ప్రయోజనకరములో అవన్నిటిని కూడా ఆయన నష్టముతోనూ పెంటతోనూ సమానముగా ఎంచుకున్నాడు. సో లోకం ఇచ్చిన వాటన్నింటినీ విడిచిపెట్టాడు, కోల్పోయాడు. కానీ దేవుడు క్రీస్తునందు ఇచ్చినటువంటి ఆ ప్రశస్త విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! సాల్వేషన్ ఆర్మీ యొక్క స్థాపకుడైనటువంటి విలియం బూత్ని ఎవరో అడిగారు, అయ్యా మీరు ఇంత కష్టపడి సేవ చేసి ఇంత కఠినమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు, అయినా ఎప్పుడంత ఆనందంతో ఎట్లా ఉంటారు, మీ సంతోషానికి హద్దులు లేకుండా ఎట్లా పెళ్ళుబుక్కిపోతూ ఉంటుందో మమ్మల్ని ఎప్పుడు అబ్బురపరుస్తుందంటే ఆయన అన్నాడు, దేవుడు నాకు ఏదైనా చెప్తే నేను దానికి ఎన్నడూను కాదు, లేదు, నో అని చెప్పను. సో దేవుడు నాకు చెప్పిందల్లా నేను చేస్తాను కనుక నాకు ఆనందానికి మరి అంతు లేకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సో మనము కలిగి ఉన్నటువంటి వాటిలో మనకు జీవితము లేదు, కానీ మనము దేని కొరకు జీవించాలో అది దేవుడు మనకు చూపించాడు. ఆయన కొరకే మనం జీవించాలి కనుక ఆయన కొరకు మనం జీవించినప్పుడు మనకి ఏది తక్కువ ఉండదు. సో లివ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేవాడు, క్రీస్తు కొరకే జీవించు. క్రీస్తు కొరకు జీవించాలంటే క్రీస్తునందు విశ్వాసం, అండ్ ఆ విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డం, అండ్ నీతిమంతుడు విశ్వాసంలో పెరుగుతూ విశ్వాసమూలముగా బ్రతకడం. రెండవ దాన్ని గమనిస్తే ఫ్యామిలీ, కుటుంబము. ఆదికాండం 1:27-28 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. సో అక్కడ అమోఘమైనటువంటి ఆత్మీయ సత్యము ఉన్నది. దేవుడి యొక్క పథకమేంటి, దేవుని యొక్క ఉద్దేశమేంటి, దేవుడు ఎలాంటి పవిత్రతను మరి శక్తిని, ఆయన యొక్క సంతోషాన్ని ఆయన సృష్టించినటువంటి కుటుంబములో మనకి చూపిస్తున్నాడు. మొదట్లో వీరు ఆదాము అవ్వలిద్దరు కూడా దేవుని పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉన్నారు. వారు తర్వాత వచ్చిన వారందరూ పాపులు, కానీ యేసుక్రీస్తు మూలంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడినటువంటి వారు కుటుంబముగా ఏర్పడినప్పుడు మరలా ఇలా బ్రతుకుటకు దేవుడు మరో అవకాశాన్ని ఇచ్చాడు. సో భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో బైబిల్లో దేవుడు మనకి చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5:22 నుండి 27 వరకు వింటే, స్త్రీలారా ప్రభునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ
తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. శ్రేష్టమైనటువంటి పదాలు, ఆ వాక్య సత్యాలు రాయబడ్డాయి. సో పురుషులు ఏం చేయాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు తమ భార్యలను ప్రేమించాలి. క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి విలువను, ఆధిక్యతను తమ భార్యలకు ఇవ్వాలి. క్రీస్తు సంఘము కొరకు తన్ను తాను అర్పించుకున్నట్టు, ప్రాణం పెట్టినట్టు వారు కూడా అవసరమైతే, దేవుడు కోరితే ఆ ప్రకారము తమ భార్యలను ప్రాణము కన్నా ఎక్కువ ప్రేమించాలి. 1 పేతురు 3:7 అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదు. ఈ రోజున చాలామంది క్రైస్తవ కుటుంబాలు కూలిపోవడానికి, కాలిపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్నది లోక జ్ఞానం. భర్తలు తమ భార్యల విషయంలో బైబిల్ జ్ఞానాన్ని వినియోగించుట భారతదేశంలో చాలా తక్కువ, అరుదు. ఎక్కువ భారతదేశపు సాంప్రదాయ సంస్కృతులు, భారతదేశపు హైందవ కుటుంబాలకు ఉన్నటువంటి విలువలను క్రైస్తవులుగా మారిన తర్వాత క్రైస్తవ బైబిల్ పట్టుకొని క్రైస్తవ బ్రతుకుతున్నామని చెప్పే క్రైస్తవ భర్తలు వారి భార్యల పట్ల వినియోగించేటువంటి విధానము, క్రమము, అది దుర్మార్గకరమైనటువంటి దౌర్భాగ్యపు విషయం. సో దేవుడిచ్చిన జ్ఞానం ఏదైతే వాక్యంలో రాయించాడో దాని చొప్పున వారితో కాపురము చేయాలి. అండ్ భార్యలు జీవమనే కృపావరములో పార్ట్నర్ అని గమనించి వారికి సరైనటువంటి విలువనివ్వాలి. కానీ చాలామంది భర్తలు అలా లేకపోవడం దురదృష్టకరం. అది వారు మానాలి, మారు మనసు పొందాలి. తమ భార్యలను దేవుడు కోరినట్లు వారు ప్రేమతో ఆ స్థితిలో పెట్టి చూసుకోవాలి. ఇక భార్యలకు దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తునకు సంఘము లోబడినట్టు స్త్రీలారా మీరును మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ విమెన్ ఎక్కువైపోయారంటే ఉద్యోగినులు ఎక్కువైపోయారు. వారు ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్, తర్వాత గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తారు. అక్కడ వారి బాసు, అక్కడ వారి టీం లీడరు, అక్కడ వారి పై అధికారులకు చాలా వినయముతో, విధేయతతో, ఎంతో తగ్గింపుతో, ఓపికతో, సాత్వికముతో లోబడతారు. కానీ ఇంట్లో భర్తలకి లోబడరు. దేవుడు ఏం చెప్పాడు? మీ సొంత పురుషులకి మీరు బయటి వారికి లోబడుతున్న దానికన్నా ఎక్కువ లోబడాలి. సో అది స్త్రీలు మార్చుకోవాల్సినటువంటి విషయము. ఎఫెసీ 5:33 రెండవ భాగంలో భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. తెలుగులో భయం అని ఉంది, కానీ వైఫ్స్ మస్ట్ రెస్పెక్ట్ దేర్ హస్బెండ్స్. భార్యలు తమ భర్తలను గౌరవించాలి, సన్మానించాలి, మర్యాదనివ్వాలి. అన్నింటిలో, మాటలో, ప్రవర్తనలో, ప్రతి విషయంలో భర్తకు భార్య మర్యాద ఇవ్వాలి. భార్య హృదయంలో భర్త పట్ల అట్లాంటి గౌరవప్రదమైన ఆలోచన, దృక్పథం ఉంటే తప్పకుండా పదాల్లో, పలుకుల్లో అండ్ పనుల్లో వారు దాన్ని చూపిస్తారు. మీకాలు తన భర్త అయినటువంటి దావీదును హృదయంలో హీనపరిచింది కనుక నోటితో అవమానపరిచింది. కానీ శారా అబ్రహామును హృదయంలో యజమానుడిగా భావించింది కనుక నోటితో కూడా యజమానుడనే పిలిచేది. 1 పేతురు 3:6 ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. సో సారాలాగా, తర్వాత ఉన్నటువంటి భక్తి పరురాల్లాగా ఎందుకు స్త్రీలు ఉండకూడదు? ఇక తల్లిదండ్రులు పిల్లలు ఎలా బ్రతకాలో కూడా దేవుడు చెప్పాడు. 22వ సామెత 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో అబ్రహాము దాన్ని చాలా చక్కగా తన జీవితంలో తండ్రిగా నెరవేర్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నాను నేను. ఇది దేవుడే స్వయంగా అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం దగ్గర మనకున్నటువంటి ఫుల్ బైబిల్ లేదు. అబ్రహాముకి మనలాంటి గొప్ప భక్తిపరులైనటువంటి లోతైన బోధకులు లేరు.
కానీ అబ్రహాము చేసినటువంటిది మనలో ఇన్ని ఉండి కూడా, ఇన్ని రిసోర్సెస్ ఉండి కూడా, ఇన్ని మరి పేరెంటల్ కౌన్సిలింగ్ సెషన్స్ అయిన తర్వాత కూడా పిల్లల్ని ఎలా పెంచాలో భక్తులు చెప్పిన తర్వాత కూడా మన తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు అబ్రహాముల్లాగా లేకపోవడం ఎంత దౌర్భాగ్యం. 2 తిమోతి 1:5 ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అపోస్తలుడైన పౌలు తిమోతికి అంటాడు. సో తిమోతి తల్లి యూనికే తిమోతిని ఎంత చక్కగా విశ్వాస సంబంధమైన విషయాల్లో పెంచింది, దేవుడి కొరకు ఎట్లా పెంచింది. 2 తిమోతి 3:14 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, అతడు రక్షణ పొందాడో లేడో, అతడు ఏమైపోయాడో మనకి తెలియదు. మరి చిన్నప్పుడు బాల్యంలో తిమోతికి రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేటువంటి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఎవరు నేర్పారు? ఇద్దరు, అవ్వ అయిన లోయి అండ్ అమ్మ అయిన యూనికే, ఎక్కువ తల్లి అయినటువంటి యూనికే. సో తిమోతి తండ్రి లేడు, నాకు భర్త లేడు, ఇక నాకు నా తల్లి ఎంతకాలం బ్రతికితే అంతకాలం ఈ బాలుడే ఆధారం, వీడిని నేను మంచి వృత్తి పనివాడిగా సిద్ధపరుస్తాను, తర్ఫీదునిస్తాను, వీడు చిన్నప్పటి నుండే వ్యవసాయమో వ్యాపారమో చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించేటట్టు నేను చూసుకుంటాను అని బొత్తిగా తల్లి ఆ భక్తురాలు ఆలోచించలేదు. ఒకే ఒక బిడ్డ, భర్త లేడు, వాడికి తండ్రి లేడు, ఆ బిడ్డను దేవుడి కోసం పెంచింది. ఎంత శ్రేష్టమైనటువంటి ఆలోచన చూడండి. ఈరోజున ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా రకరకాల ప్రొఫెషన్స్ కొరకు పెంచేది ఎందుకంటే తర్వాత వారి పోషణ కొరకు, తర్వాత వారి పలుకుబడిని పెంచేందుకు, తరువాత వారికి ప్రపంచ సంబంధమైనటువంటి సుఖాలను ఇచ్చేందుకు. అది దౌర్భాగ్యం. అట్లా పిల్లల్ని పెంచొద్దు. వారికి మంచి విద్య, మంచి వృత్తి, మంచి మరి వ్యాపారాలు తల్లిదండ్రులు కల్పించొద్దని నేను బొత్తిగా చెప్పట్లేదు. అది ప్రయారిటీ కాకూడదని దేవుడు చెప్తున్నాడు, దాన్ని నేను చెప్తున్నాను. అది ప్రాధాన్యత కాదు. వారిని భక్తులుగా చేస్తే వారు ఏ రంగంలోనికి వెళ్ళినా కూడా దేవుడిని మహిమపరుస్తారు, ఇతరులకు మాదిరిని విడిచిపెడతారు, అండ్ వారు నిత్యకాలము దేవుడి మేలును పొందుతారు. సో వీరు దేవుడి కొరకు పిల్లలకు తర్ఫీదునిచ్చారు, భక్తి కొరకు పిల్లలకి తర్ఫీదునిచ్చారు. ఈ లోకంలోనే కాదు, తర్వాత రాబోయే లోకం కొరకు వారిని సిద్ధపరిచారు. నిత్య జీవము కొరకు, నిజ జీవము కొరకు, సమృద్ధి గల జీవము కొరకు తమ పిల్లల్ని పెంచారు. ఇస్సాకును దైవ ధ్యానము కొరకు అబ్రహాం పెంచితే సారా ఏమీ అడ్డు చెప్పలేదు. పెళ్ళి దేవుడి చిత్తములో ఇస్సాకుకు చెయ్యాలి అని అబ్రహాం అనుకుంటే సారా బొత్తిగా అడ్డు చెప్పలేదు. కానీ ఈరోజు నా భార్యాభర్తల మధ్యలో అట్లాంటి సఖ్యత లేదు, వారిద్దరి మధ్యలో అట్లాంటి ఏకీభావం ఉండదు. తండ్రి బిడ్డను మరి ఇంజనీర్ చేయాలంటే తల్లి లేదు, వాడిని మంచి క్రైస్తవ భక్తుడిగా చేద్దామనొచ్చు. లేకపోతే తల్లి వాడిని లోకానుసారిగా మరి ఒక ఎక్స్పర్ట్గా మారుద్దామంటే తండ్రి లేదు, వాడిని మొదట సంఘానికి తీసుకెళ్దామనొచ్చు. సహకారం లేకుండా ఉన్నారు. సో యూనికే తండ్రి లేకుండా తిమోతిని భక్తి విషయాలతో పెంచింది, విశ్వాస వాక్యముతో రక్షణ పొందినట్లు, తర్వాత దేవుడి సేవకుడు ఉన్నట్లు పెంచింది. కానీ ఈ రోజున చాలామంది సో కాల్డ్ క్రైస్తవ తల్లిదండ్రులు వారి కుటుంబం విషయానికి వస్తే మాత్రం ఆ ప్రకారం బొత్తిగా లేరు. వారి పిల్లలను బజారు విషయాల కొరకు లేక లోక సంబంధమైన వ్యాపారాలు వ్యవహారాల కొరకే పెంచుతున్నారు. పిల్లల్ని వారు కోల్పోయారు. సో లోకం అనేది చాలా భయంకరమైన స్వార్థపూరితమైనటువంటి స్థలం. అక్కడ క్రైస్తవ కుటుంబం ఎలా బ్రతకాలో దేవుడి వాక్యంలో చెప్పినట్టు బ్రతకపోతే భర్తలు భార్యల్ని టార్చర్ చేస్తారు, అండ్ భార్యలు భర్తల్ని హ్యూమిలియేట్ చేస్తారు, అండ్ తల్లిదండ్రులు పిల్లల్ని పీక్కు తింటారు, అండ్ పిల్లలు కాసింత పెద్దవారు అవ్వగానే తల్లిదండ్రులను రోడ్డు మీద బారేస్తారు. అండ్ ఇది చాలా చోట్ల మనకి కనపడుతున్నటువంటి ఘోరమైన పాపం. కుటుంబం ప్రశస్తమైనది. దేవుడు కుటుంబం ద్వారా తన గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక కుటుంబాన్ని దేవుడి వాక్యము చేత పవిత్రంగా పెట్టుకోవడం మన బాధ్యత. కుటుంబమును దేవుని చిత్తమును జరిగించుట ద్వారా ఉద్దేశపూరితంగా పెట్టుకోవడం మన బాధ్యత. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని ఆదికాండం 19:26 రాయబడింది. సో లోతు భార్యలు మనకి ఈ సమయంలో అవసరం లేదు.
మన కుటుంబము లోతు కుటుంబముగా ఉండకూడదు. చాలామంది క్రైస్తవులు భక్తిపరులు అని చెప్పుకుంటారు, కానీ వారి బ్రతుకులు ఈ ప్రకారమే ఉన్నాయి. వారు ఒకరినొకరు విడిచి వేరైపోతున్నారు, వెనుదిరిగిపోతున్నారు, విడాకులు ఇచ్చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళను నాశనం చేసుకుంటున్నారు, వారి వివాహాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. లేకపోతే యెజబేలు, ఆహాబు లాంటి కుటుంబంగా కూడా బొత్తిగా ఉండకూడదు. మొదటి రాజులు 21:25లో తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. లోతు ఒక ద్విమనస్కుడు, లోతు భార్య ఒక ద్రోహి. యెజబేలు ఒక దుర్మార్గురాలు, యెజబేలు భర్త అయిన ఆహాబు ఒక దద్దమ్మ. అట్లాంటి వారు ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారు. ఈధర్ భర్త అయినా బాగుండడు, లేకపోతే భార్య అయినా బాగుండదు. మార్క్ ట్వెయిన్ అనే ప్రపంచ ప్రముఖుడు, సెటైరిస్టు, ఆథరు, నానా విషయాల్లో పైకొచ్చిన వ్యక్తి. ఆయన అసలు పేరు శామ్యుయల్ క్లెమెన్స్. యవనంలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ యువతిని చూశాడు, ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ఆమె సౌందర్యవతి, ఆమె పేరు లివి. ఆమె విశ్వాసురాలు, ఈయన అవిశ్వాసి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో లివి అనుకుంది, పాపము వాక్యము తెలుసో తెలియకో పొరబడింది, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఇట్లాంటి పెళ్లి చేసుకుంది. కానీ అనుకుంది, నా కుటుంబాన్ని ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా కట్టుకుంటాను. సో ఆమె బలవంతాన్ని బట్టి శామ్యుయల్ ఆమె రోజు కుటుంబ ప్రార్థనలో కూడుకునేవారు. ఆయన ఏమి చేయడు, ఆమె చేసేది. ఆమె ప్రార్థన, ఆమె బైబిల్, ఆమె పాట. కొన్ని రోజుల తర్వాత శామ్యుయల్ లివితో అనేశాడు, అమ్మా నువ్వు ఒక్కదానివి చేసుకో, ఎందుకంటే నీకు ఆయన ఎందు విశ్వాసం ఉంది, నాకు ఆ దేవుడి మీద విశ్వాసమే లేదు. నన్ను ఎందుకు కుటుంబ ప్రార్థనలో కూర్చోబెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, నన్ను ఒక వేషధారిలాగా తయారు చేస్తున్నావు, నేను అట్లా బ్రతకడానికి ఇష్టపడట్లేదు, నువ్వు చూసుకో అని చెప్పేశాడు. అట్లా ఆయన వేరైపోయాడు. తర్వాత ఆయన ప్రపంచంలో పడిపోయాడు. ఆయన పనిని బట్టి ఆయనకి పేరు ప్రతిష్ట వచ్చింది. ప్రపంచమంతటా ఇద్దరు తిరగడం మొదలుపెట్టారు. రాజుల సభల్లో వారు సత్కారాలు పొందడం మొదలుపెట్టారు. దీంతో ఈమె కూడా దేవుడికి దూరం అయిపోయింది. చివరికి ఒక రోజున ఆమె బాధపడుతూ ఉంటే శామ్యుయల్ అన్నాడు, నన్ను నీవు మర్చిపో, కానీ నీవు తిరిగి నీ దేవుడి వైపు తిరగచ్చు. అంటే ఆమె ఏమందో తెలుసా, నేను చాలా కాలం క్రితం దేవుడికి వీపు చూపి మళ్ళీపోయాను, ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను, ఇప్పుడు దేవుడి వైపు తిరిగేటువంటి అవకాశమే నాకు లేకుండా కోల్పోయాను. సో విశ్వాసి అవిశ్వాసురాలు అయిపోయింది, అవిశ్వాసుడు విశ్వాస అవ్వలేదు. అండ్ ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు, యవనస్తులు ఇట్లా అవిశ్వాసులను పెళ్లి చేసుకుని కుటుంబాలు సొంతగా పాతేసుకుంటున్నారు. అది చాలా చాలా దుఃఖకరమైనటువంటి విషయం. మన కుటుంబము యెహోషువ కుటుంబములాగా ఉండేటట్టు మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. యెహోషువ 24:15లో మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనేను. సో యెహోషువ, ఆయన భార్య, ఆయన పిల్లలు ఎంత చక్కగా వారి జీవితాన్ని, దేశమంతా ఒకవైపు తిరిగిపోతే వారు దేవుడి వైపు తిరిగి ఆయన్ని సేవించారు. న్యూ టెస్టమెంట్లో అకుల, ప్రిసిల్లా లాగా మనము దేవుణ్ణి ప్రేమించి సేవించి ఆయన కొరకు ప్రాణాలు అర్పించేటువంటి కుటుంబముగా ఉంటే దానికన్నా గొప్ప ధన్యత లేదు. రోమా 16:3-4లో క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. సో యెహోషువ, అతని కుటుంబము ధన్యులు. ప్రిస్కిల్లా, అఖిల వారి కుటుంబము ధన్యులు. అట్లాంటి ధన్యమైన కుటుంబముగా మన కుటుంబం ఉండుట ఎంత శ్రేష్టం. చివరిది మూడవది ఏంటంటే ఫెలోషిప్, సహవాసము, సంఘ సహవాసము, స్థానిక సంఘ సహవాసము. ప్రతి క్రైస్తవ విశ్వాసి రక్షించబడినప్పుడు దేవుని సంఘములో, ఆ యొక్క ఏర్పాట్లో, యేసుక్రీస్తు యొక్క శరీరమైనటువంటి సంఘములో అవయవముగా చేర్చబడుతుంది. వారి జీవనము క్రీస్తు దేహములోనే, దానికి వెలుపల వారు బ్రతికి ఉండరు. ఇది మనము మర్చిపోకూడని సత్యము. హెబ్రీ పత్రిక 10:24-25లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము.
కనీసం ఒక 3 సార్లు ఆ 2 వచనాలు మీరు నింపాదిగా చదవండి. ఒక్కొక్క పదాన్ని ఆపి చదివి ఆలోచించి ధ్యానిస్తూ చదవండి, మేలు పొందుతారు. ఈ రోజున భూమి మీద అతిగా నిర్లక్ష్యము చేయబడినటువంటి ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ ఏదైనా ఉంది అంటే అది ఏ రకమైనటువంటి సందేహము లేకుండా చెప్పొచ్చు, క్రైస్తవ సంఘము, క్రిస్టియన్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘము. దాన్ని నిర్లక్ష్యము చేసినంత భూమి మీద ఇంకా దేనిని మనుషులు నిర్లక్ష్యం చేయట్లేదు. స్కూల్ని నిర్లక్ష్యం చేయరు, కాలేజీని నిర్లక్ష్యం చేయరు, యూనివర్సిటీని నిర్లక్ష్యం చేయరు, ఆఫీసుని నిర్లక్ష్యం చేయరు, బిజినెస్ని నిర్లక్ష్యం చేయరు, స్పోర్ట్స్ని నిర్లక్ష్యం చేయరు, రీసెర్చ్ని నిర్లక్ష్యం చేయరు, ఇన్వెస్ట్మెంట్లను నిర్లక్ష్యం చేయరు, ఏది నిర్లక్ష్యం చేయరు. చివరికి హాబీలు కూడా, పనికిరాని హాబీలు కూడా నిర్లక్ష్యం చేయరు. అతిగా నిర్లక్ష్యం చేసేది, ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసేది ఏంటంటే దేవుడి యొక్క సంఘము, వారి స్థానిక సంఘము. కొంతమంది అనుకోవచ్చు, అబ్బో సంఘాలు పెరిగిపోతున్నాయండి, భారతదేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఉందండి, లేకపోతే సంఘాల్లో ఒకప్పుడు 100ల్లో ఉండేవారు ఇప్పుడు 1000కు వచ్చారండి, లక్షలకు వచ్చారండి. అవన్నీ బైబిల్ సంఘాలని దేవుడు కానీ నేను కానీ చెప్పట్లేదు. దాంట్లో 1, 2 ఉండొచ్చు వాక్యానుసారమైన సంఘాలు, బట్ మోస్ట్లీ బైబిల్ వాక్యం ప్రకారము, దేవుడి క్రమం ప్రకారము ఆ సంఘాలు లేవు అనేది భక్తులందరూ ఒప్పుకునే విషయం. ఆ సంఘాలకు క్రీస్తు శిరస్సు కాడు. ఆ సంఘ కాపుర్లు, ఆ సంఘ నాయకులు దానికి శిరస్సు అయిపోయారు. అందుకనే ఆ సంఘము దారి తప్పిపోయింది. అది క్రైస్తవ సంఘం అని ఎంచబడదు, కానీ దాని గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ఈరోజున ఎంతోమంది చర్చికి, డినామినేషనల్ చర్చ్, నాన్ డినామినేషనల్ చర్చ్, మెగా చర్చ్, మినీ చర్చ్కి ఎన్నో కారణాల చేత, అన్నీ కూడా వాక్య వ్యతిరేకమైన, తప్పుడు, పాపిష్టి, స్వార్థపూరితమైన, లోక సంబంధమైన కారణాల చేత సంఘాలకు వెళ్తుంటారు. సంఘాలకు వెళ్ళే వారందరూ రక్షించబడి దేవుడి పిల్లలు అయిపోయారు, దేవుడి యొక్క చిత్త ప్రకారం బ్రతుకుతున్నారు అని చెప్పడం చాలా కష్టం. అపోస్తలుల కార్యములో, అపోస్తలుల కాలములో, అపోస్తలుల కార్యములు 2:42 చెప్పబడినట్లు వారు ఎట్లా కూడుకోవడానికి, ఒకరిని ఒకరు హత్తుకోవడానికి సమర్పించబడ్డారో, డివోటెడ్ అంటూ ఫెలోషిప్, సహవాసానికి వారు ఎంతగా కట్టుబడి ఉన్నారో అట్లా ఈ రోజుల్లో మనకి చాలా అరుదుగా కనపడుతుంది. అపోస్తలుల కార్యాలు చదివితే వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకునేవారు. సో వారికి ప్రభు దినమే కాదు, ప్రతి దినము ప్రభు దినముగా వారు బ్రతికారు. అండ్ వారికి విపరీతమైనటువంటి శ్రమ, చెర, మరణము అన్నీ ఉన్నప్పుడు, అండ్ ఈరోజున అట్లాంటివి ఏమీ లేనప్పుడు ప్రభువు దినాన్ని కూడా, ప్రతిదినం ఎట్లాగూ లేరు, ప్రభువు దినాన్ని కూడా పట్టించుకోకుండా, ప్రభు దినాన్ని కూడా దొంగిలించి, ప్రభు దినాన్ని కూడా పాపిష్టి దినముగా మార్చుకున్నటువంటి వారే అనేకులు మనకి లోకంలో ఉన్నారు. అండ్ వీళ్ళందరూ వింత ఏంటంటే క్రైస్తవులము అనుకుంటారు, చెప్పుకుంటారు. నేను పోయిన సంవత్సరము స్వీడన్ దేశానికి వెళ్ళాను. స్వీడన్లో ఒక వింత ఏంటో మీకు చెప్తాను. స్వీడన్లో 95% మంది స్వీడ్స్, 95% ఆఫ్ స్వీడ్స్ బిలాంగ్ టు ద లూథరన్ చర్చ్. లూథరన్ సంఘానికి వారు చెందినవారు, సభ్యులు. కానీ ఒక సగటు ప్రభువు దినాన్న, అంటే ఆదివారాన ఆరాధనలో స్వీడన్ దేశ జనాభా అంతట్లో 3% మంది ఆరాధనలకి హాజరవుతారు. 95% మంది సంఘస్థులు లూథరన్ చర్చ్కి సంబంధించిన వారు, కానీ అటెండ్ అయ్యేది ఎంత? 3%. 5% అవిశ్వాసులే, వారికి ఏ సంఘం లేదు. 95%లో 92% ఏం చేస్తున్నారు? ఆలోచించాలి. అది ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. అట్లా ఉంది ప్రపంచ పరిస్థితి. ఎఫెసీ 4:11-17 వరకు మీరు చూస్తే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఇది క్రైస్తవ సంఘంలో ఉన్నవారికి, క్రైస్తవ విధానంలో దేవుడు పెట్టినటువంటి సేవకులు తర్ఫీదునిస్తే జరిగే విషయం. సో ఒకడు క్రైస్తవ సంఘానికి రాకుండా, దానికి చెందకుండా, దాంట్లో భాగము కాకుండా ఉంటే వాడు విశ్వాస విషయంలో కానీ, దేవుడి కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో కానీ బొత్తిగా ఎదగడు, ఇతర విశ్వాసులతో ఏకత్వంలోనికి రాడు, అండ్ వాడి జీవితంలో ఎన్నడూ సంపూర్ణ పురుషుడిగా, స్త్రీగా మారడు.
అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అది వారి జీవితంలో కల్లో కూడా ఉండదు. వారు సాతాను స్వభావంలోనికి చాలా సులువుగా వెళ్ళిపోతారు. ఆయన ఈలాగు నియమించారు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. సో పరిశుద్ధులు ఎక్కడ సంపూర్ణులు అవుతారు? క్రీస్తు శరీరం, స్థానిక సంఘం సహవాసంలో వారు క్షేమాభివృద్ధి పొందుతున్నప్పుడు సంపూర్ణులు అవుతారు. అక్కడ వారు పరిచర్య ధర్మము జరుగుటకును, అంటే వారు చేస్తారు. ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించాను. అందువలన దేవుడు ఇంత గొప్ప ఏర్పాటు చేశాడు కనుక మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఎంత చొరకల్లాంటి హెచ్చరికలు అక్కడ రాయబడ్డాయో ఒక్కొక్క మాట మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఏ శరీరానికి శిరస్సు క్రీస్తో ఆ శరీరంలో నీవు భాగముగా, దానికి నీవు సమర్పించబడినటువంటి సభ్యునిగా సభ్యురాలిగా లేకపోతే క్రీస్తు వలె నీవు ఎట్లా ఉంటావు? అసాధ్యం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము, ఈ సంఘానికి వెళ్ళని వారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఆ శరీరంలో అవయవముగా లేరు. కనుక ఆ అవయవం అయితే తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కానీ చాలామంది ఈ సోకాల్డ్ క్రైస్తవులు, చర్చ్ మెంబర్స్ అని చెప్పుకునేవారు ఇర్రెగ్యులర్ మెంబర్స్, ఇర్రెగ్యులర్ అటెండీస్, అన్యజనుల్లాగానే బ్రతుకుతున్నారు. సో క్రీస్తు శరీరము మన దేహంలో ఎట్లా ప్రతి నరము, ప్రతి కీలు, ప్రతి ఎముక అట్లా అంటుకట్టబడి చక్కని సఖ్యతతో, ఐక్యతతో ఒకదాన్ని ఒకటి బలపరుచుకొని పోషించుకొని సహకారముతో వాడబడుతున్నాయో అట్లా వారు లేరు కనుక వారికి అట్లాంటిది ఉండదు, జీవమే లేదు. సో ఫెయిత్ కమ్యూనిటీ ఈజ్ క్రిస్టియన్స్ ఇమ్యూనిటీ. సహవాసము, విశ్వాస సమాజము, విశ్వాస సహవాసము ఒక క్రైస్తవుడికి అనేక రకాలైనటువంటి ఆపదల నుండి పరిరక్షణ కలిగించేటువంటి విషయం. ఇప్పుడు చాలామంది కోవిడ్ తర్వాత ఆన్లైన్ చర్చెస్కి లేకపోతే లైవ్ సర్వీస్లకి అలవాటు పడిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ చర్చ్ ఆ టైంలో సంఘములో మనము కూడుకోకుండా ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను బట్టి ఆన్లైన్లో ఆ టైము ఎక్సెప్షనల్గా, అంటే అరుదుగా అట్లా కూడుకున్నామేమో, కానీ తర్వాత అది వాక్యానుసారము కాదు. సంఘము శారీరకంగా, భౌతికంగా ఒక స్థలంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించుట, అదే 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి క్రమం. సో ఆన్లైన్ చర్చెస్, లైవ్ సర్వీసెస్లో పార్టిసిపేషన్ కంప్లీట్లీ అన్బిబ్లికల్. లైవ్ సర్వీస్ ఉంటుంది కానీ వీళ్ళు దాంట్లో పాల్గొన్నప్పుడు ఇంట్లోనే మంచం మీదో, ముడత కుర్చీలోనో, నేల మీదో, లేకపోతే చాప మీద పడుకునో దాంట్లో ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళ లైఫ్ సర్వీస్ దేవుడికి కానీ ఇతరులకు కానీ వీరు ఇవ్వలేని స్థితి. అదొక షామో లేకపోతే షేమో మీరే ఆలోచించండి. అండ్ ఈరోజు ఒక లైవ్ సర్వీస్, రేపు ఒక లైవ్ సర్వీస్, మధ్యాహ్నం ఒక లైవ్ సర్వీసు, సాయంత్రం ఒక లైవ్ సర్వీసు, ఒకే రోజు 4 సర్వీసులు, 4 ప్రీచర్లు, 4 మరి పాస్టర్లని ఫాలో అవుతే మనకు ఆత్మీయ తండ్రి ఎవడు, మనల్ని నడిపించేటువంటి ఆత్మీయ కాపరి ఎవడు, మన నాయకుడు ఎవడు, వారేంటో మనకు తెలియదు. వారిని స్క్రీన్ మీద తప్ప రియల్ లైఫ్లో మనము రియల్ సిచ్యువేషన్స్లో చూడనప్పుడు వారిని మనం ఎట్లా ఫాలో అవుతాం? అందుకే నేను అంటాను, నేను మీకు పాస్టర్ని కాదు, నేను ఒక వాక్య పరిచారకుడిని. మీరు మీ సంఘంలో మీ పాస్టర్, మీ పెద్దలు చేసిన బోధలు విని వాటి ప్రకారం మీరు ఎదుగుతూ మా బోధల్ని మీరు వాటి తర్వాత ఉపయోగించుకోవచ్చు, అవి లేకుండా కాదు. సో సంఘములో సభ్యత్వం ఉండదు, సంఘములో నిబంధన చెయ్యరు, సంఘములో సంఘ కాపరి, సంఘ పెద్దల కింద లెక్క అప్పజెప్పే వారిగా ఉండరు, కన్జ్యూమర్గా ఉంటారు. అంటే ఒకటి నాకు కావాలి, నేను డబ్బిస్తాను, వారు నాకు అది ఇస్తారు అనేటువంటి యొక్క
ధోరణితో ఒక కొనుగోలుదారుడిగా, కస్టమర్ లాగా, లేకపోతే దాన్ని వాడుకునే వినియోగదారుడిగా ఉంటున్నారు ఈ రోజున. సంఘానికి చాలామంది చర్చ్ షాపింగ్ చేస్తారు. క్లోత్స్, క్రిస్మస్ షాపింగే కాదు, చర్చ్ షాపింగ్ చేస్తారు. ఈ చర్చ్కి వెళ్ళి చూస్తారు, నచ్చలేదు. ఈ చర్చ్కి వెళ్ళి చూస్తారు, నచ్చలేదు. అట్లా సంవత్సరంలో 10 చర్చిలు తిరుగుతారు, ఏది నచ్చదు. ఎందుకంటే అక్కడ దేవుడి యొక్క విధానము, దేవుడి వాక్యము, దేవుడి యొక్క సహవాసము అన్నది కాదు వీరికి కావాల్సింది. వీరికి నచ్చిన సంగీతం ఉందా, వీరికి నచ్చిన సింగర్లు ఉన్నారా, వీరికి నచ్చిన స్పీకర్ ఉన్నాడా, వీరికి నచ్చిన స్ట్రక్చరా, పెద్దదా, ఏసీ ఉందా, కొత్త లేటెస్ట్ ఎల్ఈడి మరి వెనకాల స్క్రీన్లు ఉన్నాయా, ఆ స్మోక్ లైట్లు ఉన్నాయా, ఇవి చూసుకుంటారు. ఎందుకంటే మేము కానుకిస్తున్నప్పుడు ఒకప్పుడు టికెట్ పెట్టి మేము థియేటర్కి పోతే మాకు నచ్చిన సినిమా అయితేనే పోయేవాళ్ళం. అట్లాగే మాకు నచ్చిన సంఘం అయితేనే, ఆ సర్వీస్ మమ్మల్ని సంతోషపెట్టే నచ్చిన సర్వీస్ అయితేనే, మ్యూజిక్, సింగింగ్, ప్రీచింగ్, డాన్సింగ్, దాని తర్వాత ఫాలింగ్ అండ్ డ్రౌనింగ్ అంతా కూడా మాకు నచ్చింది అయితేనే మాకు కానుకిస్తాం. ఎందుకంటే వీఆర్ బయింగ్ గాడ్ అండ్ వీఆర్ బయింగ్ ద వర్షిప్ ఎక్స్పీరియన్స్. మేము దేవుణ్ణి కొంటున్నాం అండ్ దేవుడి యొక్క ఆరాధనను, అనుభవాన్ని మేము కొనుక్కుంటున్నాం. మాకు నచ్చిందైతేనే మేము వెళ్తాం, ఇస్తాం. వాళ్ళు నరకంలో ఏ భాగానికి పోతారో నాకు తెలియదు. సో సంఘము బొత్తిగా అది కాదు. బైబిల్లో పరిశుద్ధ సంఘము, ప్రభువు ప్రాణం పెట్టి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, జీవము గల దేవుడి యొక్క సంఘము, యేసుక్రీస్తు సంచరించు సంఘము, అది ఆత్మీయ తర్ఫీదు కేంద్రము, అది ఆత్మ అభిషేకముతో దేవుడిని సేవించేటువంటి కేంద్రము. అక్కడ జీవానికి, భక్తికి కావలసినటువంటి సమస్త విషయములను దేవుడు మనలో, మన ద్వారా జరిగించేటువంటి కేంద్రము. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయొద్దు, తిరస్కరించొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యము చేయొద్దు. అండ్ చిన్న చిన్న విషయాలకు, స్వార్థానికి, అహానికి, మదానికి, క్రోధానికి గురై దాన్ని ఎజెక్ట్ చేయొద్దు. అంటే దాని నుండి బయటికి వెళ్ళిపోవద్దు. ఈ రోజున పెళ్ళిళ్ళ నుండి ఎంత త్వరగా అంటే అంత త్వరగా విడాకులు తీసుకొని వేరైపోతున్నారు. అట్లాగే క్రైస్తవ సంఘాల నుండి కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. సేమ్ థింగ్ మళ్ళీ స్కూల్లో చేయరు, ఉద్యోగంలో చేయరు, అద్దెంట్లో చేయరు, కానీ ఇక్కడ చేసేస్తారు. అది చాలా దౌర్భాగ్యం. ఆయన శిరస్సు అయినటువంటి సంఘంలో, ఆ శరీరంలో నీవు భాగముగా ఉండకపోతే నీకు ఆయన యొక్క ఆలోచన ఉండదు, ఆయన యొక్క ఆశీర్వాదం ఉండదు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నింపుతాడు, సంఘంలో ఆయన ప్రవహిస్తున్నాడు, సంఘాన్ని ప్రభావంతో ఆయన వాడుకుంటాడు. నీవు దాంట్లో భాగముగా లేకపోతే ఆత్మ నడిపింపు నీకు ఉండదు. 1 కొరింథీ 12:7 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. సో సంఘంలో ఉన్నటువంటి వారు ఇతరుల, అంటే ప్రతి ఒక్కరి ప్రయోజనము కొరకు ఆత్మదేవుడు వారికి ఒక్కొక్క వరాన్ని కనీసం ఇస్తున్నాడు. ఒకటి కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. సో నేను సంఘంలో భాగము కాకపోతే నాకు అవకాశం ఉండదు, నాకు ఆత్మ ఫలం ఉండదు, ఆత్మ వరం ఉండదు, ఆత్మ జీవం ఉండదు. కానీ నేనేంటి? జీవోత్సవాన్ని. జీసస్ ఈజ్ బిల్డింగ్ హిస్ చర్చ్. ఆయన సంఘాన్ని కడుతున్నాడు. మత్తయి 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో క్రైస్ట్ యొక్క చర్చి ఎదుట, క్రీస్తు సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. నీవు దాంట్లో భాగమైతే నీకు దాని మీద జయం. నీవు దాంట్లో భాగము కాకుండా దాని నుండి వేరై అభాగ్యుడిగా, అభాగ్యురాలిగా బతుకుతుంటే పాతాళలోక ద్వారాలు నిన్ను కబలించడానికి సెకండ్ పట్టదు. అండ్ ఈ రోజున చర్చ్ నుండి డిస్కనెక్ట్ అయిపోయినటువంటి వారు, కట్ ఆఫ్ అయిపోయినటువంటి వారు, లేకపోతే సంఘంలో వారు చేసినటువంటి పాపానికి వారిని కరెక్ట్ చేసి, డిసిప్లిన్ చేసి, ఎక్స్కమ్యూనికేట్ చేసి, లేకపోతే రిమూవ్ చేసినప్పుడు వెంటనే ఇది కాకపోతే ఇంకో చర్చ్ ఉందనేసి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా అక్కడ వాళ్ళు మొదలేస్తారు. చూడండి, ఏమీ చేయనటువంటి పరిశుద్ధుల్లాగా అక్కడ మళ్ళా పోయి వారి పాత విషయం ఏంటో వారికి తెలియకుండా బతికేస్తారు. చూడండి, అలాంటి వారు దేవుడికి, దేవుడి సంఘానికి సభ్యులే కారు. వారు రేపు ఆయన సన్నిధానానికి రానే రారు. సో 3 విషయాలు క్రైస్తవ విశ్వాసికి. మొదటిది విశ్వాసం, రెండవది కుటుంబం, మూడవది సహవాసం. విశ్వాసం సరిగ్గా ఉంటే కుటుంబం బాగా ఉంటుంది,
వాక్యానుసారంగా ఉంటుంది. సహవాసం కూడా దేవుడు మెచ్చేదిగా వారు కలిగి ఉంటారు. సో లోపము విశ్వాసంలో ఉందనుకోండి, విశ్వాసమే సరైంది కాదనుకోండి, కుటుంబం సరిగ్గా ఉండదు, కూలిపోతుంది. అండ్ సహవాసంలో వారు ఉండరు, వారు మధ్యలోనే రాలిపోతారు. ఆ స్థితి మనకొద్దు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మరి ఇప్పుడు ప్రస్తుతము చాలా సమస్యల్లో ఇరుక్కొని ఉంది, విభజించబడింది, భయంకరమైనటువంటి అవమానాల పాలవుతోంది. అయితే ఒక సర్వే చేశారు కొంతకాలం క్రితం ఇంగ్లాండ్లో. దాంట్లో వారు ఏం తేల్చారంటే యాంగ్లికన్ చర్చ్లో బ్యాప్టైజ్డ్ మెంబర్స్ 26 మిలియన్, 26 మిలియన్లు యాంగ్లికన్ చర్చ్లో బాప్తిస్మం పొందినటువంటి సభ్యులు. కానీ చర్చ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి సభ్యులు ఎంతమందో తెలుసా? 2.89 మిలియన్. 26 మిలియన్లు బాప్తిస్మం పొందిన యాంగ్లికన్లు, కానీ సభ్యత్వం తీసుకొని లోబడి క్రమంగా సంఘానికి వచ్చేటువంటి వారు 2.89 మిలియన్. అంటే 2,60,00,000 మంది అట్లా బాప్తిస్మం పొందిన 29 లక్షల కన్నా తక్కువ మందే సంఘానికి వచ్చి సభ్యత్వం తీసుకుని దేవుడి ఎదుట కనబడుతున్నారు. అది ప్రస్తుతపు దౌర్భాగ్యపు స్థితి. ఆ స్థితిలో నీవు ఉండకూడదు, నేను ఉండకూడదు. సో మనము వాక్యం విన్నాము, దాని ప్రకారం మనము ఆలోచించి అడుగులేసి దేవుడికి మనల్ని మనం అంకితము చేసుకొని విశ్వాసము, కుటుంబము, సహవాసంలో వాక్యానుసారంగా దేవుడు మెచ్చే రీతిలో బ్రతుకుదుము గాక. ఆమేన్. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మరోసారి మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అదే ధన్యత. అలాంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.